శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబీ విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠ సేవలో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు, నీ తనువుపై నిలిచి నిఖిలలో
మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసువును బ్రోచిన మహానుభావ పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివెవో గడుదివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడుదివ్య రూపమా గరుడ వాహనమా. నమ శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్థం శిష్టరక్షణార్థం కృతయుగములో నరసింహస్వామిగా, త్రేతాయుగములో శ్రీరామచంద్రునిగా, ద్వాపరయుగములో వాసుదేవినిగా, కలియుగములో వెంకటేశ్వరునిగా అవతరించారు. అటువంటి మన వెంకటేశ్వర స్వామికి పౌర్ణమి రోజు, ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజు గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించబోతూ ఉన్నారు. కృతేతు నారసింహో భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కలియుగంలో ఆ విష్ణు భగవానుడే భక్తుల యొక్క అనిష్టాల్ని తొలగించి అభీష్టాల్ని ప్రసాదించటం కోసం స్వయం వ్యక్త అర్చామూర్తి స్వరూపములో శ్రీనివాసునిగా శేషాద్రిపై అవతరించారు. అటువంటి శ్రీనివాస స్వామి ఈరోజు గరుడ వాహనమెక్కి మనందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా కలిగిస్తున్నాడా అన్నట్లుగా కూడా వేంచేసి ఉన్నారు. తిరుమాడ వీధుల్లో సంచరించబోతూ ఉన్నారు. ఈనాడు ఎంత వైశిష్ట్యమో చూడండి. ఆషాఢ శుక్ల శుద్ధ పౌర్ణమి రోజు ఈరోజు స్వామివారు ఊరేగుతూ ఉన్నారు. ఈ పర్వదినానికి ఇంకొక వైశిష్ట్యం కూడా ఉన్నది. వ్యాసుల వారి జయంతిని కూడా ఈరోజే జరుపుకోవటము అనేటువంటిది ముదావహం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పి వ్యాసుల వారిని కీర్తిస్తూ ఉంటారు. ఆయన విష్ణువు యొక్క అపర రూపంగా కూడా చెప్తూ ఉంటారు. అంటే ఉత్కృష్టమైనటువంటి గురుదేవుణ్ణి పూజించేటటువంటి దివ్య సుదినంగా కూడా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి చెప్తూ బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి మనం స్వామివారిని పూజించాలట. మరి వ్యాస పౌర్ణమి అని చెప్పి చెప్తారు కాబట్టి అనేక పురాణాలని కూడా అందించినటువంటి ఆ మహానుభావుని యొక్క జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. అష్టాదశ పురాణ నిర్మాత అయినటువంటి వ్యాస మహర్షిని పూజిస్తారు. ఆయన ఎందుకు అనంటే మహావిష్ణువుతో సమానంగా చెప్తూ వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశర ఆత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని చెప్పి భగవాన్ వేదవ్యాస భగవానుడు వేదాల్ని విభజించి ఆయన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలతో పాటు పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా రచించాడు. అంటే ఈరోజు మనం చూస్తున్నాం గురువుతో మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అనంటే శరీరం నశించినా కూడా గురుబంధము అనేటువంటిది నశించదు. గురువు ప్రసాదించేటటువంటి విషయం ఎలాంటిది అంటే ఆధ్యాత్మికమైంది. అది శారీరక మనోబుద్ధుల స్థాయిలో పరిచ్ఛిన్న అస్తిత్వం కలిగి ఉండటమే కాక దేశ కాలాదుల్ని కూడా అధిగమించి ఉన్నటువంటి అపరిచ్ఛిన్న సత్వస్వరూపమే భాసిల్లి ఒక నిత్య బంధాన్ని కూడా కలిగిస్తుంది. అందుకే జననీ జనకుల వలె గురువు దైవస్వరూపుడై కొనియాడబడుతూ ఉన్నాడు. అందుకే గురుదేవో భవానని చెప్తూ గుకారస్త్వంధకారస్య రుకారస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని పారద్రోలేటటువంటి వాడే గురువు. ఆ విశ్వగురువుగా ఈరోజు మన వెంకటేశ్వర స్వామిని మనం కీర్తించవచ్చు. ఎందుకంటే గరుడారూఢుడై స్వామివారే అందరికీ కూడా మాడవీధుల్లో సంచరిస్తూ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారిని ఈ ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజు విశేషంగా గరుడ సేవగా అవతరించి స్వామివారు మనందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. అంటే గురు శిష్య సాంప్రదాయం విశేషతను కూడా దాన్ని ఏర్పరిచినటువంటి ఘనత ఎవరిది అనంటే వేదవ్యాస మహర్షిదే. ఆ మహర్షి సనాతన ధర్మ వాంగ్మయాన్ని కూడా వేదాలను సంగ్రహించి సంస్కరించి సంవిధానం చేసి తానే వేదవ్యాసుడయ్యాడు. క్షీణాయుష క్షీణసత్వాన్ దుర్మధాన్ వీక్షకాలతః పరాశరా సత్యవత్యాం అంశాం కలయా విభుః అవతీర్ణో మహాభాగో వేదం చక్రే చతుర్విధం.
విష్ణు స్వరూపుడుగా వ్యాస భగవానుని వ్యాసరూపాడే విష్ణువుగా కొలుస్తూ స్వామివారు ఈరోజు అంగరంగ వైభవంగా తిరుమాడవీధుల్లో సంచరిస్తూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శ్వేత వరాహ కల్పంలో కూడా వరాహ విష్ణుదేవుడు ఆజ్ఞాపిస్తే వైకుంఠము నుండే గరుత్మంతునిచే తీసుకురాబడినటువంటి గరుడాచలం అని చెప్పి పేరు కూడా ఏర్పడింది. ఆస్థాయ శ్వేతపోత్రిత్వం ఉజ్జహారధరాం యదా తదైవ నాయ్య వైకుంఠాత్ అచలం గరుడేననైవై. శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపధారి అయి భూదేవిని ఉద్ధరించిన తరువాత శ్వేత వరాహ రూపాన్ని ఉపసంహరించుకున్నాడట. ఆ సమయంలోనే గరుత్మంతుడు వైకుంఠము నుండి స్వామి క్రీడాపర్వతాన్ని వెంకటాద్రిని తీసుకుని వచ్చాడు. ఆ గరుత్మంతునితే తీసుకుని రావటం చేత గరుడాచలము అని చెప్పి కూడా పేరు వచ్చింది అని చెప్పి మార్కండేయ పురాణం చెప్తూ ఉన్నది. వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో. విష్ణు భగవానుని నివాసముకై వైకుంఠము నుండి వెంకటాద్రి అనేటువంటి పేరు గల శ్రీమన్నారాయణుని క్రీడాద్రిని గరుత్మంతుడు తెచ్చి స్వర్ణముఖి నదీ సమీపములో నిలిపాడు. ఈ వెంకటాద్రి గరుత్మంతునితే తీసుకుని రాబండు చేత గరుడాద్రి అనేటువంటి నామాంతరం కూడా ఇక్కడ ఏర్పడింది అని చెప్తూ అదిగో ఆ గరుడ పక్షి వాహనంగా కలిగినటువంటి స్వామివారు వాయు వేగం కంటే కూడా వేగం కలిగినటువంటిది గరుత్మంతుని వాహనం. అందుకే వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో కూడా తాక్ష్ణ్యాచల నివాసినే నమః అనేటువంటి నామాన్ని కూడా ఉచ్చరిస్తారు. అంటే శ్రీ వెంకటేశ్వరుడు గరుడిని చేత తేబడినటువంటి గరుడాద్రి అనేటువంటి ప్రసిద్ధి పొందినటువంటి పర్వతంపై నివసిస్తున్నాడు అని చెప్పి భావం. అదిగో జియంగారులు స్వాములు అందరూ కూడా ఇచ్చేసి ఈ గరుడ సేవ రోజు మనందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నారు. గురుతర వైకుంఠంబున నిరవొగనున్నట్టి దానిని భూస్థలికిన్ గరుడామంతుడు తెచ్చుట నరుదుగనది గరుడాద్రి అని విలసిల్లెన్. తరిగొండ వెంగమాంబ చెప్తూ ఉన్నది, వైకుంఠంలో ఉన్నటువంటి వెంకటాద్రిని గరుత్మంతుడు భూమికి తీసుకుని వచ్చాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు కూడా కలిగింది అని చెప్తూ ఉన్నారు. ఎంత విశేషమో మనం విశేషంగా చూసేటటువంటి స్వామి యొక్క సేవల్లో కూడా కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్ స్కంధం వందే నాగాంగభూషణం. అదిగో స్వామివారు వేంచేసి మాడవీధులన్నీ కూడా సంచరిస్తూ భక్తజన కోటికి అందరికీ కూడా శుభాన్ని కలుగజేస్తూ తిరుమలలో జరిగేటటువంటి వేదాత్మ విహగేశ్వర అనేటువంటి సూక్తిని అనుసరించి గరుత్మంతుడు వేదస్వరూపుడు, వైదికములైనటువంటి సామాదులకు ప్రతిరూపాలైనటువంటి అంగ ప్రత్యంగాలు కలిగినటువంటి వాడు గరుడు. ఆ విష్ణు గరుడ సమ్మేళనము అనేటువంటిది వేద స్వరూప శీర్షాలుగా కూడా వ్యక్తమవుతూ ఉన్నది ఈ గరుడ వాహనం రోజున. ఎక్కడ నీవు
శిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ శిరులు మోగే సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందు భులుపై పై వాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఓం నమో వెంకటేశాయ. పౌర్ణమి రోజు స్వామివారి గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. తిరుమాడ వీధుల్లో స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ, తిరుమల అంటేనే ఎప్పుడూ కూడా భక్తులతో శ్రీవారి సేవలు, నామస్మరణ, ఇక్కడ ఉన్నటువంటి 7 కొండలు అన్నీ కూడా మారుమోగిపోతూ ఉంటాయి. పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వైభవంగా జరుగుతూ ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజే ఈ తిరుమలలో గరుడ సేవ అనేటువంటిది నిర్వహించటము అనేటువంటిది సర్వాలంకార భూషితుడైనటువంటి శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయమాడ వీధుల్లో కూడా విహరించి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ గరుడోత్సవం అనేటువంటిది ఎంత సుప్రసిద్ధమైనదో. సప్తగిరి నామాల్లో కూడా శ్రీ శేషాశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి 7 కొండలలో కూడా గరుడాద్రికి అనేటువంటిది గరుడాకారములో ఈ పర్వతం అనేటువంటిది కనిపిస్తుంది. మహర్షులు కూడా గరుడాద్రిని వెంకటాద్రిని వేద స్వరూపంగా వర్ణించారు. అరాయికానే వికటే గిరిం గచ్చేతి తం విదుః ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచలః. ఓ పురుషార్థకాముకుడా, నీ అభీష్ట సిద్ధికై శ్రీనివాసుని నిలయమైనటువంటి వెంకట పర్వతానికి వెళ్ళమని చెప్పి ఋగ్వేదం ఉపదేశిస్తూ ఉన్నది. అంటే ఈ శేషాచలం వేద స్వరూపమై ఉన్నది. ఈ శేషాచలానికి నామాంతరమే గరుడాచలం. ఆ గరుడు ఎవరయ్యా అంటే వేదమయుడు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా నేకథా సర్వథా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. అదుగో చూడండి, ఆ గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి మన స్వామివారు, ఆ గరుత్మంతుడు దాసుడిగా, సఖునిగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా కూడా వినతాసుతుడు శ్రీనివాసస్వామిని సేవిస్తూ ఉన్నాడండి. విష్ణుదేవునికి వాహనం ధ్వజము కూడా. గరుడ ధ్వజం అనేటువంటి దానితో ఎగరవేయడంతోనే మనం ఇంతకుముందు చూస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి మాసాల్లో కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ గరుడ ధ్వజంతోనే ఎగురవేయటంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. అంటే గరుడ కేతనము దించివేయటంతో కూడా బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. ఆ గరుడు ధ్వజస్తంభం మీద నిలిచి ముక్కోటి దేవతలని అందరినీ కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తూ ఉంటాడు. స్వామివారి సేవలో ఎంత ముఖ్యమైనటువంటిది గరుడ సేవ అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. వెంకటేశ్వర స్వామిని మనం కొలుస్తూ మలయప్ప స్వామిని మూల విరాట్టుకు నిత్యం అలంకరించి ఉండేటటువంటి మకరకంఠి, లక్ష్మీహారం, వెంకటేశ సహస్రనామాలు మొదలైనటువంటి విశిష్ట ఆభరణాలతో కూడా గరుడ వాహన ఉత్సవంలో అలంకరిస్తూ ఉంటారు. ధ్రువమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి, ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామికి భేదం లేదన్నదే సాంప్రదాయం. కాబట్టి ఉత్సవమూర్తి దర్శనము అనేటువంటిది అత్యంత శోభప్రదము, మోక్షదాయకము కూడా. అందుకే ఆనాడే తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరు క్షేత్రం నుండి కూడా అక్కడ ఉన్నటువంటి గోదాదేవికి అలంకరించి తొలగించినటువంటి పూలమాలలను, వాటినే సంస్కృతంలో ఆముక్తమాలలు అంటారు. గరుడోత్సవం నాటికి అక్కడి నుండి తిరుమలకు వచ్చి మన మలయప్ప స్వామికి అలంకరిస్తారు. రాయల కాలము నుండి కూడా గోదాదేవి జన్మస్థానమైనటువంటి విల్లిపుత్తూరు దేవాలయం నుండి గోదాదేవికి అలంకరించినటువంటి ఆ పూలమాలను తొలగించి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ దినాల్లో గరుడ సేవనాడు స్వామికి అలంకరించేటటువంటి సాంప్రదాయం కలిగిందన్నమాట. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీహారమణి భూషిత సహస్రనామ్నాం
మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. అదిగో చూడండి, స్వామివారి యొక్క శంఖచక్రాలు దివ్యమైనటువంటి ఊర్ధ్వపుండ్రక నామం వీటిని తిలకిస్తూ ఉంటే గోదాదేవి సమర్పించినటువంటి ఆముక్త పుష్పమాలను, లక్ష్మీహారాన్ని, సహస్రమాలను ధరించి గరుడ వాహనంపై ఆసీనుడైనటువంటి వెంకటాద్రి విభుడు ప్రసన్నుడై వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే గరుడోత్సవం నాడు కూడా మనం చూస్తూ ఉన్నాం. చెన్నపట్టణంలోని తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి వారు 9 గొడుగుల్ని, అంటే వాటిలో 6 పెద్ద గొడుగులు, 3 చిన్న గొడుగుల్ని కూడా ప్రతి సంవత్సరం నూతనంగా తయారు చేసి పూజలు చేసి ఆ చెన్నై నుండి ఊరేగింపుగా కాలినడకలో తిరుమలకు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఆ గొడుగులతో పాటు గొడుగుల మీరాసిదారులు శ్రీవారికి పూలంగి కపాయి, కుల్లాయి, వక్షస్థల లక్ష్మీదేవికి పావడలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 2 పెద్ద గొడుగులు, కపాయి, పసుపు కుంకుమ, చందనం అన్నిటినీ కూడా శ్రీవారిసారిగా పేర్కొంటూ వెదురుబుట్టలో సమర్పిస్తారు. అంటే చెన్నై పురువీధులలో ఊరేగింపుగా బయలుదేరి కాలినడకతో గరుడోత్సవం నాటికి తిరుమల చేరతారన్నమాట. ఆ గొడుగులతో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా ఆ గరుడోత్సవాన్ని మనం ఆనాడు చూస్తాం. రేపు రాబోయే మాసాల్లో కూడా బ్రహ్మోత్సవాల్లో మనం చూస్తాం. అంతటి గరుడోత్సవ వైభవాన్ని కూడా తాళపాక అన్నమాచార్యులు పల్లించి గరుణపై నీ విబ్బున నెక్క బంగారు గరుణపై నీవు వీధులేగా అని చెప్పి సంకీర్తన చేస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమను వేన్నోళ్లా కూడా కీర్తించాడు. గరుడోత్సవములో మలయప్ప స్వామి ఒక్కరే చివురు బొట్లపుదో ఈ చందమ్ములను దార్చు హస్తోదమురుల దివ్యాంఘ్రములమర. స్వామి పాదాలు అనేటువంటివి ఎర్రని తామర పూల వలె, గరుడుని అరచేతులు చిగుళ్ళు పొట్లముల వలె ఉన్నవి. కాబట్టి వెంకట విష్ణుదేవుడు ఆ గరుడి చిగుళ్ళ పొట్లముల వంటి 2 చేతులలో ఎర్ర దామర వలె ఉన్నటువంటి తన 2 పాదములను పెట్టి వైభవం వలకబోస్తూ తచ్చాగా కూర్చొని స్వామివారు మనకి సందర్శనం, వీక్షణ భాగ్యము అనేటువంటిది కలగజేస్తూ ఉన్నారు. అంటే ఆ 2 పాదాలే భక్తులకు ఉపాయాలు, ఉపేయాలు అని కూడా సూచిస్తూ ఉన్నది. ద్వయమంత్ర సారం అన్నమాట. గరుడ సేవ అనేటువంటిది ద్వయమంత్రార్థానికి ప్రతీకగా ఉంది. ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి మహావిష్ణువుని దర్శిస్తే ఆ విష్ణుచిత్తుడు కూడా ఒక మాట పల్లాండు పల్లాండు అంటూ మంగళాశాసనం చేశాడు. గరుడ గమనరారానను నీ కరుణ ఏలుకోరా అంటూ రామదాసు కూడా కీర్తించాడు. దాసవర్గములకెల్ల దరిదాపు మీరే కాన వాసికి నెక్కించరాదా వసుధులో మమ్మును ఆయితమై గరుడుండు అట్టె మీరు చెయ్యరాదా ఏ ఎడ విన్నపము మాకేమి వలసినాను. అన్నమాచార్యులు వారు తన కొరకు మన కొరకు వెంకటేశ్వర స్వామికి విన్నపం చేయమని చెప్పి గరుత్మంతునికి మనవి చేస్తున్నాడు. అంతటి శ్రీవారి గరుడ సేవ వైభవం అనేటువంటిది ఈ పౌర్ణమి రోజున మనం విశేషంగా తిలకిస్తూ ఉన్నాం. పున్నమి చంద్రుడు ఎంత వైభవోపేతంగా ఆహ్లాదకరంగా మనకి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటాడో స్వామివారు కూడా ఓ భక్తులారా, సర్వకాల సర్వావస్థలయందు మీ రక్షణకై శంఖ చక్రాది ఆయుధాల్ని ధరించి గరుత్మంతుణ్ణి అధిరోహించి సంసిద్ధుడనై ఉంటాను. నన్ను శరణు వేడండి, నా పాదాలను ఆశ్రయించండి, మీ రక్షణ భారాన్ని నాకు వదిలేయండి, మిమ్మల్ని తప్పక రక్షిస్తాను అని చెప్పి ప్రబోధిస్తూ ఉంటాడు. అదిగో చూడండి, కోనేరులో కూడా స్వామివారి యొక్క తెప్పోత్సవాల్ని కూడా మనం సందర్శిస్తూ ఉంటాం. అటువంటి ఉత్సవాల్ని ఈ మధ్యనే మనం తిలకించాం. అటువంటి దివ్యమంగళ విభూషితుడైనటువంటి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకున్నటువంటి ఈ ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారు గరుడ వాహనారూఢుడై మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఈ స్వామివారి గరుడోత్సవము అనేటువంటిది సర్వపాపహరం, సకల సంపత్కరం, శ్రేయోదాయకము అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు.
పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 గరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై తిరుకుమనలు గడదిరదిర తిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుకుమనలు గడదిరదిర తిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 ఓం నమో వెంకటేశాయ. కోలాటాలతో భజనలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. శరత్కాల మేఘం వలె తెల్లని దేహకాంతి కలిగినవాడు, శ్రీహరి భక్తి సంపదతో పరిపూర్ణుడు, మహతి అని పేరు కలిగినటువంటి వీణను ధరించినటువంటి, ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేయుచుండేటటువంటి దేవర్షి అయినటువంటి నారదుడు శ్రీహరిని సేవించాలి అని చెప్పి తన కోరికతో పాలసముద్రంలో శ్వేతద్వీపములో ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్ళాడట. పుండరీక విశాలాక్షం పురాణ పురుషం శుభం శ్రీవత్సాంకముదారాంగం శతపత్ర నిభాననం శంఖచక్రధరం దేవం భవసంతాపనాశకం భుక్తిముక్తిప్రదం నృణాం సర్వాభీష్టప్రదాయినం ప్రణమ్య శిరసా దేవం స్తుత్వా స్తుతిభిరీశ్వరం భక్త్యా చావనతో భూత్వా కృతాంజలిరహం స్థితః. వేదమయమైనటువంటి ఆ తిరుమలగిరులన్నీ కూడా ఎంత సుందరంగా తీర్చిదిద్దబడ్డాయో చూడండి. స్వామివారు గరుడ వాహనారూఢై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ మాడవీధులన్నీ కూడా సంచరిస్తూ ఉన్నారు. మనకు బ్రహ్మోత్సవ శోభ అనేటువంటిది ఈనాడు మనకు కనుల విందు చేయబోతూ ఉన్నది. తెల్ల తామర రేకు వలె విశాలమైనటువంటి నేత్రం కలిగినవాడు, అనాది పురుషుడు, శుభప్రదుడు, శ్రీవత్సమనేటువంటి
మత్సతో శోభిల్లేటటువంటి వాడు, పద్మం వంటి ముఖం కలిగిన, శంఖ చక్రాలను ధరించిన, సంసారతాపమును నశింపజేసేటటువంటి దేవుడు, మానవులకు ఇహపర సుఖాల్ని కూడా అనుసంగేటటువంటి, సమస్త కోరికలను ప్రసాదించేటటువంటి శ్రీమన్నారాయణను చూచి తలవంచి నమస్కరించి భగవంతుని స్తోత్రములతో స్తుతించి భక్తిచే వినమ్రుడై చేతులు జోడించి నిలిచి ఉన్నాడట. ఈ భూలోకములో నీకు నివాస స్థానము అనుకూలంగా ఉండేటటువంటి నేను విహరించటానికి, విశ్రమించటానికి తగిన స్థానం సూచించమని చెప్పి అడిగితే, నారాయణుని మాటలు విన్నటువంటి నారదుడు, దేవా, ముల్లోకముల్లో నీకు తెలియని స్థానం ఏదీ లేదు. నా ఎందలి వాత్సల్యముతో అడుగుతున్నావు కాబట్టి నీ విహారానికి, నివాసానికి తగిన ప్రకృతి సుందరమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థానము అనేటువంటిది ఇక్కడ ఉన్నది. తవ పాద ప్రభూతాయా గంగాయాశ్చైవ దక్షిణే దిగ్భాగే దండకారణ్యే ద్విశతయోజనేమితే దక్షిణాంబునిధేశ్చాపి దక్షిణేతర భాగకే రమణీయమిదం స్థానం క్రీడాయోగ్యం విభోతవా. బ్రహ్మాండ పురాణం ఏం చెప్పిందో చూడండి. అదిగో స్వామివారికి హారతలు పడుతూ ఉన్నారు. నీరాజనాలిచ్చి స్వామివారిని శ్రీనివాస స్వామి, శ్రీనివాస, శ్రీ అంటే మహాలక్ష్మీదేవి, నివాసమే స్థానముగా కలిగినటువంటి వాడు. ఆ విష్ణుదేవ, నీ పాదపద్మాల్లో జనించినటువంటి గంగానది ఈ దక్షిణ దిక్కుకు 200 యోజనల దూరంలో దండకారణ్యములో, దక్షిణ సముద్రానికి ఉత్తర దిక్కున, పూర్వ సముద్రానికి పడమటి దిక్కున 5 యోజన దూరములో మనోహరమైనటువంటి స్థానం ఉన్నదట. అది నీ నివాసానికి, విహారానికి యోగ్యమైనటువంటి ప్రదేశమని చెప్పి ఆ నారదుడు సువర్ణముఖి నదీ తీరాన్ని సూచించాడు. మరి మహావిష్ణువు ఏం చేశాడో తెలుసా? శేషుణ్ణి పిలిచాడట. తత్ర భూత్వా గిరివరో భవాన్ వసతు భూతలే త్వత్ఫణామండల భువి స్థాతవ్యం రమయా సహ. బ్రహ్మాండ పురాణం ఇంకా ఏమని చెప్పింది అనంటే, ఓ ఆదిశేష, నీవు భూలోకానికి వెళ్ళి పర్వత రూపాన్ని ధరించు. నీ పడగలచే నేను భూమిపై నేను శ్రీదేవితో కూడా విహరిస్తాను అని చెప్పాడట. వెంటనే శేషుడు, అనంతోహం మహాదేవస్థాస్యామి గిరిరూపధృకు భవతా రమయా సార్ధం మమ సానుషురమ్యతాం. మహానుభావ, అనంతుణ్ణైనటువంటి నేను ఈ భూలోకములో సువర్ణముఖీ తీరములో పర్వత రూపాన్ని ధరించి ఉంటాను. మీరు లక్ష్మీదేవితో కూడా నా చర్యలందు విహరించమని చెప్పి ప్రార్థించాడట. అంటే సకల దేవతలకు కూడా పూజ్యుడు, భక్తుల యందు వాత్సల్యం కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే లక్ష్మీనాథుడు. అదుగో వైకుంఠ నగరాన్ని విడిచిపెట్టి ఈ భూలోకములో శేషాద్రిపై, గరుడాద్రిపై కూడా లక్ష్మీదేవితో కూడా విహరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ పర్వతాలన్నీ కూడా సప్తకుల పర్వతాలు అని చెప్తూ గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి స్వామివారు ఏం చేసి, మహేంద్రో మలయ సహ్య సుక్తిమాన్ వృక్షపర్వత వింధ్యస్య పారియాత్రస్య సప్తైవాత్ర కులాచలాః. మార్కండేయ పురాణం ఇంకా ఏమని చెప్పింది అనంటే, మహేంద్రము, మలయము, సహ్యము, సుక్తిమాన్, వృక్షవాన్, వింధ్య, పారియాత్రాలు అనేటువంటివి ఈ సప్తగిరుల్నే మన వాళ్ళు 7 కొండలు అని చెప్తారు. తమిళంలో అయితే 7 మలై అని పిలుస్తారు. అందుకే ఇక్కడ సప్తగిరుల యొక్క భావన అనేటువంటిది వెంకటేశ సుప్రభాతంలో కూడా శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. గజరాజుల యొక్క వైభవం చూడండి. స్వామివారి గరుడ సేవలో మీరేనా, మేము కూడా తరిస్తాం. మానవులే కాదు, భక్త కోటే కాదు, మేము కూడా స్వామివారి సేవకు తరించి తీరుతామని చెప్పి ఆ గజరాజులు కూడా ముందుకు వచ్చి స్వామివారి సేవలో పునీతులవుతూ ఉన్నారు. ఆఖ్యాయం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటాచలపతి, నీ నివాసమైనటువంటి వెంకట పర్వతము అనేటువంటిది ఈరోజు శ్రీపర్వతము, శేషశైలము, గరుడాచలము, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనేటువంటి నామంతో పిలుస్తూ ఉన్నారు. శ్రీనివాసు నివాసానికి పర్వత పంక్తికి పలు కారణాల చేత ఈ నామాలన్నీ కూడా ఏర్పడినాయి. అందుకే 7 కొండలను పరిగ్రహించి స్వామిని 7 కొండలవాడ అని చెప్పి స్తుతిస్తూ ఉంటారు.
ఈ ఏడుకొండల రహస్యాన్ని కూడా కొండూరు వీరరాఘవాచార్యులు ఏమని చెప్పారు అనంటే, శ్రీ విద్యా సాంప్రదాయాన్ని అనుసరించి యోగ దృష్టితో చూస్తే మానవ శరీరములో 7 చక్రాలు కనిపిస్తూ ఉంటాయి. అవియే ఆధారము, స్వాధిష్టము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము అనేటువంటివి. అధోముఖమున ఉన్నటువంటి ఈ కుండలినీ శక్తిని యోగాభ్యాసం చేత ఊర్ధ్వగామినిగా చేసి జీవాత్మను ఈ చక్రాల మీదుగా సహస్రారానికి పయనింపజేస్తే అక్కడ పరమాత్మ అనుసంధానం చేకూరి బ్రహ్మానందం సిద్ధిస్తుందట. 7 కొండలపై ఉన్నటువంటి ఈ దేవుడు వెలయటము అనేటువంటిది ఇక్కడ సూచిస్తూ ఉన్నది. అంటే యాత్రికులైనటువంటి భక్తులంతా కూడా 6 కొండలు ఎక్కి ఎన్నో ఇబ్బందులు పొంది 7వ కొండ ఎక్కగానే అక్కడ దైవ సాక్షాత్కారం లభిస్తుంది. ఉత్తమ సాధకులు అభ్యసించేటటువంటి ఈ యోగ రహస్యాన్ని 7 కొండల మీద దేవాలయాన్ని మనకి వెంకటేశ్వర స్వామిని పూజించి తరించేటటువంటి భాగ్యాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. అదిగో చూడండి వైభవాన్ని. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజ వాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజ వాహను కొనియాడరే, కొండల రాయని నే కోరరే, దండితో మాధవుని నే తలచరే జనులు, కొండల రాయని నే కోరరే, దండితో మాధవుని నే తలచరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే,
సోవల అనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే ఆ శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. తిరుమాడ వీధుల్లో స్వామివారు వేంచేసి గరుత్మంతుని వాహనారూఢుడై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ సకలమైనటువంటి పాపాలని కూడా హరించేటటువంటి దేవదేవుని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రము వెంకటేశ శబ్దంలో వకార ఈం కట అనేటువంటి అక్షరాలు మనం చూస్తాం. వకారము అంటే విష్ణు బీజమై విష్ణుదేవుని తెలియచేస్తూ ఉంటుంది. దీనితో ఈం అనేటువంటిది కలిసి ఉన్నదన్నమాట. ఈకారస్య మహాలక్ష్మి లోకత్రయ విభావని అనేటువంటి సంకేత తంత్రాన్ని కూడా చెప్తూ సామరస్యార్థం బిందువుగా చేరిగా ఈం అనేటువంటిదే అయినది. ఈ శ్రీ సూక్తంలో శ్రీకి ఈం అనేటువంటి ప్రయోగం కూడా మనం చూస్తాం. ఈం అంటే లక్ష్మీదేవి అని చెప్పి అర్థం. ఈ రెండక్షరాలు కలిసి వకార ఈకారము అనేటువంటిది వేం అనేటువంటిది అయితే అవినాభావ సంబంధంతో నిత్యానపాయిని అయినటువంటి లక్ష్మీదేవితో కూడినటువంటి విష్ణుదేవుడు అని చెప్పి అర్థం చెప్పుకోవచ్చు. కట అంటే మధ్య భాగము నెత్తము అని చెప్పి అర్థాలున్నాయి. కొండ మీద విశాల సమప్రదేశానికి నెత్తము అని చెప్పి పేరు. అదిగో నీరాజనం స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ నీరాజనం ద్వారా సమస్తమైనటువంటి స్వామివారు ఈ లోకానికంతా కూడా శుభాన్ని చేకూర్చి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ భక్తుల యొక్క పాపాలన్నింటినీ కూడా హరించి శుభాలన్నింటినీ కూడా కలిగించేటటువంటి దేవదేవునిగా కూడా ఈ వెంకటము అని చెప్పి అంటే కొండ నెత్తమున ఉన్నటువంటి లక్ష్మీ సహిత విష్ణుదేవుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. వెంకటాయ నమః అనేటువంటి నామములో కూడా వెంకట శ్రీమన్నారాయణుని స్వయం వ్యక్త అర్చావతార రూపంగా కూడా వెంకటేశ్వర స్వామిని మనం స్మరిస్తూ ఉంటాం. అటువంటి ఈనాడు గరుత్మంతుని వాహనంపై దాసుడిగా సకుడిగా విసనకర్రగా చాందినిగా ఆసనంగా ఆవాసంగా వాహనంగా ధ్వజంగా కూడా అనేక విధాలుగా సేవలందిస్తున్నటువంటి నిత్యసూరుల్లో అగ్రగణ్యుడెవరయ్యా అంటే గరుత్మంతుడు. అరుగో భక్తకోటి అంతా కూడా తరిస్తూ ఉన్నారు. స్వామివారు సమీపానికే వేచించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఇది ఎక్కడా లేదు. భక్తుల్ని అనుగ్రహించడానికే స్వామివారు ఈ వీధులన్నీ కూడా సంచరిస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు అనటానికి ఇదే ఒక తార్కాణం. వ్యాస భగవానుడే లోకానికి అందించాడు అనేకములైనటువంటి అష్టాదశ పురాణాల్ని. వేవేష్టీతి విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణుదేవుడు అని చెప్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణు అనేటువంటిది ఆయన సృష్టి స్థితి లయకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుకి చెప్తూ ఉంటారు. విశ్వం విష్ణుర్వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూతవృద్భావో భూతాత్మా భూతభావన. ఈ విశ్వము అంటే మనకు గోచరమయ్యేటటువంటి దృశ్యమాన జగత్ అంతా అన్నమాట. జగత్తు కార్యరూపమైతే భగవానుడు కారణ స్వరూపము అని చెప్పి, జగత్తు ఆధేయమైతే జగదీశ్వరుడు ఆధారము. కారణం నుండి ఉత్పన్నమైనటువంటి కార్యము కారణము కన్నా కూడా అన్యము కాదు.
బ్రహ్మయో వేదకం విశ్వం అని చెప్పి విశ్వమంతా కూడా బ్రహ్మమే అని చెప్పి ముండకోపనిషత్తు కూడా తెలియచేస్తూ ఉన్నది. ఈ జగ సృష్టికి భగవానుడు కారణమై ఉన్నాడు, తానే సృష్టికర్త అయ్యాడు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, ఈరోజు అతనే సృష్టించి తన సృష్టిలో తానే ప్రవేశించాడు అని చెప్పి తైత్తిరీయం కూడా తెలియచేస్తూ ఉన్నది. సృష్టింపబడినటువంటి భూతజాలంతో కూడినటువంటి ఈ విశ్వము భగవానుని ఎందే మనుగడను సాగించి చివరగా యత్ ప్రభయంత్యభి సంవిశంతి అని చెప్పి ఆ పరమాత్మ ఎందే లయం చెందుతూ ఉన్నది. అందుకే జగత్తుకు భగవానుడు కారణమై ఉంటే కార్యమైనటువంటి తాన కారణం కంటే కూడా భిన్నుడు కాకుండటం చేత, తన నుండే ప్రాణులు ఆవిర్భవించటం చేత, చివరకు తనలోనే లయం చేయుట చేత మహావిష్ణువుని మనం విశ్వం అని చెప్పి చెప్తూ ఉంటాం. అదిగో చూడండి, దివ్య మంగళమైనటువంటి ఆభరణాల శోభతో స్వామివారు ఎంత ఆ మాలలతో ఎంత వైభవంగా మనకి దర్శనమిస్తూ ఉన్నారో చూడండి. ఓంకారము అని చెప్పి కూడా చెప్తూ ఇక్కడ సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథాకుతః. అదిగో వైకుంఠాన్ని తలపించేటటువంటి ఆ వైకుంఠ ద్వారం స్వామివారి యొక్క దర్శనానికి ప్రతీకగా పరమాత్మ సర్వభూత స్వరూపుడు, జగన్నాథుడు, జగన్మయుడు, గోవిందుడు, అది తెలిసినటువంటి వాడికి శత్రుమిత్రాదులెవరు అనేటువంటిది విష్ణు పురాణం కూడా చెప్తూ ఉన్నది. ప్రథమ నామాల్లో కూడా విశ్వం అని చెప్పి తెలియచేసి విష్ణు అని చెప్పి తెలియచేస్తూ ఆ ఇచ్చకించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అదిగో ఏడుకొండలవాడు వెంకటరమణుడు గోవిందానని చెప్పి ఆ గరుడ వాహనారూఢుడై కనిపించనటువంటి విశ్వమంతా కూడా బాహ్యాభ్యాంతరాలందు నారాయణుడు వ్యాపించి ఉన్నాడు. నారాయణోపనిషత్తు ఏమని తెలియజేస్తుంది అంటే ఈ దృశ్యమాన జగత్తంతా కూడా నారాయణ స్వరూపమై ఉన్నదట. వ్యాపనశీలత్వాత్ అనేటువంటి ధర్మం చేత విష్ణు అయ్యాడాయన. అంటే అహం భవో భవంతశ్చ సర్వం నారాయణాత్మకం, నేనే ఈశ్వరుడు, మీరు సర్వము నారాయణ స్వరూపమే అని చెప్పి విష్ణు పురాణములో బ్రహ్మదేవుడు దేవతలకు తెలియజేశాడు. విష్ణు అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తే చాలు మనలో చోటు చేసుకున్నటువంటి అజ్ఞానము అనేటువంటిది దగ్ధమైపోతుంది. మనలోని అహంకారము కూడా సమిధిగా మార్చి విష్ణు స్వరూపము అనేటువంటి యజ్ఞములో ఆహుతి చేయవలనే. అందుకే విష్ణుమూర్తి యజ్ఞస్వరూపుడు అని చెప్పి వషట్కారునిగా కూడా ఆయన్ని కీర్తించటం చేత వేద స్వరూపుడు అని చెప్పి మనం గరుత్మంతుని చూడగానే మనకి తెలుస్తుందన్నమాట. అందుకని వేదమయుడైనటువంటి ఆ స్వామివారిని గరుత్మంతుడు వాహనంగా ఎక్కి ఈరోజు స్వామివారు ఊరేగుతూ ఉన్నారు. వషట్ అనేటువంటి పదంతో విష్ణుమూర్తిని ఉద్దేశించి ఆయన ప్రీత్యర్థం గావించబడేటటువంటి యజ్ఞములో ఆ వషట్ అనేటువంటిది గావించడం చేత యజ్ఞ స్వరూపుడైనటువంటి వషట్కారునిగా కూడా మనం చెప్తాం. యజ్ఞో వై విష్ణు అంటారు. తైత్తిరీయ సంహిత ఏమని చెప్తుంది అనంటే విష్ణుమూర్తి వేద యజ్ఞ స్వరూపుడుగా సర్వం తన వశమై ఉన్నది అని చెప్పి సర్వవశం స్వేచ్ఛానువర్తి కరోతీతి. సమస్త చరాచర భూతజాలమంతా కూడా దేవాసుర యక్ష గంధర్వాది సర్వసమూహం కూడా తన వశమై ఉన్నది. సాలగ్రామాలతో స్వామివారి యొక్క సర్వాలంకార భూషితము అనేటువంటిది చూస్తూ ఉంటే సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి స్వామివారి యొక్క వాహన సేవ అనేటువంటిది ఆ భూషితాన్ని మనం చూస్తూ ఉంటే సర్వస్య వశీ సర్వస్యేశానః, సర్వము విష్ణుమూర్తిమయమే. మనము భగవానునికి సమర్పించుకోవటము అనేటువంటిది ఆత్మయజ్ఞం. యజ్ఞ స్వరూపమై వషట్కారుడు అని చెప్పి విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని కూడా గ్రహించినటువంటి భక్తుడు తన జీవితాన్నే త్యాగపూరితంగా యజ్ఞ బాటలో నడిపి ఆప్తకాముడై వెలుగొందుతాడు. యజ్ఞమే విష్ణువు అని చెప్పి తెలియజేయబడింది. మరి అంతేనా అంటే కాదు, భూతభవ్య వర్తమానాల్లో కూడా సర్వము అధినేత అయ్యున్నాడు. కాలము మనస్సు నుండి ఆవిర్భవిస్తుంది కాబట్టి భగవానుడు సాక్షి చైతన్యమై ఉన్నందున ఆ మనస్సును అధిగమించి ఉన్నాడన్నమాట. కాలమంతా కూడా తన యందే నడుస్తూ ఉన్నది. అందుకే ఆయన కాలస్వరూపుడు, కాలాతీతుడు కూడా. మూడు కాలాల్లో జరిగేటటువంటి సమస్తాన్ని కూడా ఆయనే వీక్షిస్తూ ఉన్నాడు. పురుషయే వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. మూడు కాలాల్లో గోచరించేటటువంటి సమస్త భగవానుడే అని చెప్పి కూడా వేదమాత ప్రవచించింది. భూతభవ్య భవత్ ప్రభు, త్రికాల వేది విష్ణుమూర్తి అన్నమాట.
అందుకే ఆయన రజో తమోగుణ సమన్వితుడై సృష్టి సంహారాలు చేసేటటువంటి భగవానుడు సత్వగుణంతో కూడా కూడి భూత స్రష్టయ్యి భూతభృత్తయ్యాడనమాట. చరాచర భూత ప్రపంచాన్నంతా కూడా తానే వ్యాపించి ఉండటం చేత ఆయన భావహానని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సర్వ జీవకోటి యందు అంతర్యామిగా ఉంటాడు. అందుకే ఆయన్ని భూతాత్మ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. జీవులు పుట్టి పెరగటానికి కారణమైనటువంటి వాణ్ణి మనం భూతభావన అంటే తల్లిదండ్రుల వలె జన్మనించి పెంచి పోషించటం చేత ఆ భగవానుడు ఈరోజు అలా కీర్తించబడుతూ ఉన్నాడు. భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. తిరుమాడ వీధులు చూడండి, ఎంత అంగరంగ వైభవంగా స్వామివారి గరుడ సేవ
ఓం నమో వెంకటేశాయ. గరుడ గమనరారా అని చెప్పి ఆ గరుత్మంతుడు అనేటువంటి వాహనారూఢుడై స్వామివారు అలరిస్తూ ఉంటే ఎంతటి వైభోగాన్ని, ఎంత వైభవోపేతమైనటువంటి ఈ సేవను మనం తరిస్తూ ఉన్నామో చూడండి. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో 10వ విశదీకరించాడు. సర్పంబులందు నేను వాసుకి సర్పంబునయ్యుంటిని, నాగులందు నారయగా నంతుడన్నాగమేనయ్యుంటిని, జలదేవతల ఎందున వరుణుడను జలదేవతను నేనెగా, పితృదేవతల ఎందున వరుణుడను పితృదేవతను నేను, న్యాయ పరిపాలకులలో దక్షుడవు యముడనేనయ్యుంటిని, రాక్షసుల ఎందు నేను ప్రహ్లాదుడను పేరు పరగుచుందు, మృగములందును చూడగా సింహమను మృగరాజు నేనైతిని, పక్షులందును చూడగా గరుడను ఉండును పక్షిరాజును నేనెగా. అంటే పక్షులలో కూడా వేగం కలిగినటువంటి గరుత్మంతుణ్ణి నేనే అని చెప్పి స్వామివారే స్వయంగా సెలవిచ్చారటే. ఆ గరుత్మంతునికి ఎంత గొప్ప వైశిష్ట్యమో మనం ఇప్పుడు ఊహించుకోవచ్చు. ఆ గరుత్మంతుని వాహనాన్ని అధిరోహించి స్వామివారు ఈరోజు ఊరేగుతూ సమస్తమైనటువంటి భక్తకోటిని కూడా ఈరోజు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతటి వైభోగమో చూడండి. స్వామివారి యొక్క వైభవోపేతమైనటువంటి పరవాసుదేవతత్వాన్ని కానీ, వ్యూహ వాసుదేవమూర్తి తత్వాన్ని కానీ, విభవమూర్తిత్వాన్ని కానీ, అంతర్యామిత్వాన్ని కానీ, అర్చామూర్తిత్వాన్ని కానీ, అన్నమయ్య కలియుగ ప్రత్యక్ష దైవంగా కూడా స్వామివారి తత్వాన్ని మూర్తులతో సమన్వయించి స్తుతించాడు అని చెప్తారు. ఎందుకంటే ప్రథమ పీఠాధిపతులైనటువంటి ఆదివన శటగోపైతి మౌనీంద్రుల వద్ద శ్రీ వైష్ణవ దీక్షా స్వీకారం చేసినటువంటి ఆ అన్నమయ్య విశిష్టాద్వైత సంప్రదాయానుసారంగా శ్రీనివాసు యొక్క విరాన్మూర్తిని, లీలా విభూతిని కూడా వర్ణించాడు. ఉద్యద్భాను సహస్రాభాస్ స్వరపరము వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానందఘన స్వరూపమమల జ్ఞానాదిభిషడ్గుణై జుష్టం సూర్యజనాధిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంత భోగినిలయం శ్రీవాసుదేవం భజే. దివ్యకరణ చరణారవిందాల్ని స్వామివారిని తనివితీరా వీక్షిస్తూ ఉంటే, ఆ స్వామివారి యొక్క ముఖారవిందాన్ని మనం దర్శిస్తూ ఉంటే, ఆ స్వామి దేవదేవుడు శ్రీమన్నారాయణుడు కోటి సూర్యకాంతులకు కూడా నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినవాడు, నిత్య నిర్మల జ్ఞాన స్వరూపుడు, భగవత్ శబ్దానికి నిర్వచనములైనటువంటి 6 గుణాలు కూడా పుష్కలంగా కలిగినటువంటి వాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగైతీరినా. నిత్య సూర్యుడైనటువంటి శేష గరుడాదులచే కూడా నిరంతరము సేవింపబడుతున్నటువంటి వాడు. శంఖ చక్రాది ఆయుధాలు ధరించి శేషతల్ప సేనుడై శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీమన్నారాయణుడు పరవాసుదేవమూర్తిగా కూడా సంప్రదాయజ్ఞులంతా కూడా చెప్తూ ఉన్నారు. భగవంతుడు ఆకాశ సదృశుడు. ఆకాశమే శూన్యమే తానైనటువంటి వాడై, శూన్యమైతే ఆకాశమే వస్తు సృష్టికి మూలమని చెప్పి వేదోపనిషత్తులు శాస్త్రాలు కూడా పేర్కొంటూ ఉన్నాయి. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆపద్భ్య అని చెప్పి ఆ ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నిము నుండి జలము, జలము నుండి భూమి, ఇలా సృష్టిక్రమం విస్తరించింది అని చెప్పి కూడా ఉపనిషత్తులు పేర్కొంటూ ఉన్నాయి. సకల సృష్టికి మూలం ఆకాశం కాబట్టి పంచభూతాలకు ఆకాశం మూలభూతమై, అటువంటి మూలభూతమే శ్రీనివాసుడు అని చెప్పి కూడా అన్నమయ్య తన సంకీర్తనలో ఆయన కీర్తించాడు. ఆమోదే భువనే ప్రమోదవుత సమ్మోదే చ సంకర్షణం ప్రద్యుమ్నంచ తథా నిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితి కుర్వాణాన్మతి ముఖ్య షడ్గుణవరై యుక్తాం స్త్రీయుగ్మాత్మకై వ్యూహాధిష్ఠిత వాసుదేవమపి తం క్షీరాబ్దినాథం భజే. భగవంతుడు సకల సృష్టి పోషణాదులను కూడా ఆమోదించి చరించేటటువంటి వాడు. ఒక రూపం నుండి మరి ఒక రూపానికి సంకర్షం చెందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగి విశాల వృక్షం వలె శాఖోపశాఖలుగా కూడా విస్తరిస్తూ వేదాన్వేషణ మందరాద్రిభరణ క్షమోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి భిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా
దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాద్యున్మూలనం కర్షణం కాళింద్య అతిపాపకం సనిధనం యత్క్రీడితం తన్నుమః. అంటే శ్రీమన్నారాయణుడు దుష్టశిక్షణ శిష్టరక్షణకై ధర్మ సంస్థాపనార్థం దశావతారాలు 21 అవతారాలు అనంత అవతారాలు కూడా ధరించి అనంత లీలా విభూతిని కూడా ప్రసాదించాడు. అదుగో భక్తకోటి అంతా కూడా స్వామివారి గరుడ వాహన సేవను కూడా వీక్షించి తరిస్తూ ఉన్నారు. చూడండి ఎంత మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ అవతారాలు ధరించినటువంటి వాసుదేవుడే శ్రీనివాసుడు. పూర్వావతారాల అనుపర్విలో భాగంగా కలియుగములో శ్రీవారి అవతారమే శ్రీనివాసుడు అని చెప్పి కూడా భగవద్ రామానుజుల వారు చెప్పి ఉన్నారు. విశ్వవ్యాపకుడు విరాన్మూర్తి అయినటువంటి విష్ణుదేవుడే శ్రీనివాసుడైతే మత్స్యాది అవతార లీలా విభూతితో కూడా విభవమూర్తిగా సర్వవ్యాపకత్వాన్ని ఎలా నిరూపించాడు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. దశావతారాల్లో కూడా స్వామివారు బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటి సంకీర్తనలో కూడా అన్నమయ్యేంత వైభవంగా కీర్తించాడో మనం చూశాం. విశేషంగా స్వామివారి యొక్క అవతార విశేషాల్ని కూడా తెలుసుకుంటూ సర్వవ్యాపకుడైనటువంటి విష్ణుదేవుడు సకల సృష్టిలో కూడా అణువణువులో వ్యాపించి ఉన్నాడు. యో దేవాడి చతుర్విదేషు జనిషు బ్రహ్మాండ కోశాంతరే సంభక్తేషు చరాచరేషు చ విశన్ ఆస్తే సదాంతర్బహిః విష్ణుత్వం నిఖిలేష్వనుషునుతరం భూయస్సు భూయస్తరం స్వాంగుష్ట ప్రమితం చ యోగి హృదయేష్వాసీనమీశం భజే. వైకుంఠధాముడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క చరణాల విందాల్ని మనందరం కూడా ఆశ్రయిద్దాం. సర్వవ్యాపకుడిగా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడిగా దేవదేవునిగా శ్రీమన్నారాయణుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు శ్రీనివాసస్వామిగా. శ్రీమద్భాగవతములో ప్రహ్లాదుడు పేర్కొన్నట్లుగా ఆ పరమాత్మ సకల జీవుల్లో కూడా అంతర్యామిగా ఉన్నాడు. అణువులో అణువై మహత్తులో మహత్తై సకల సృష్టిలో నుండి నిబిడీకృతుడై పరమాత్మ సర్వాంతర్యామి. అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మను జీవుడు ఎలా తెలుసుకోగలడో శ్వేతాశ్వతరోపనిషత్తు పేర్కొంటూ ఉన్నది. స్వదేహ మరణిం కృత్వా ప్రణవం చోత్తరాణిం ధ్యాన నిర్మధనాభ్యాసాద్ దేవం పశ్యే నిగూఢవత్. జీవుడు తన శరీరాన్ని క్రిందికట్టిగా ప్రణవము అనేటువంటి ఓంకారాన్ని పైకట్టిగా చేసుకుని ధ్యానమనే అభ్యాస యజ్ఞంతో మథిస్తే అంతరంగములో జ్యోతిపుంజమై ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మను పొందగలడు. అందుకు నిదర్శనమే ఈ గరుడ వాహనారూఢుడైనటువంటి స్వామివారి యొక్క సంశోభితమైనటువంటి ఈ శోభను మనం దర్శిస్తూ ఉన్నాం. కఠోపనిషత్తు కూడా అంతర్యామిని గూర్చి చెప్తూ అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాం తమ్మాక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. సూక్ష్మము కంటే సూక్ష్మము, పెద్దవాని కంటే మరీ పెద్దదైనటువంటి ఆత్మ జీవుల హృదయాలలో ఉన్నదట. అదుగో స్వామివారి దర్శించి తరించుదాం. భజ గరుడ గమన గరుడ భజ నరహరి నమో నమో నమో. కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణక కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణక కమలనయన కమలాపకులా కమలనయన కమలాపకులా. నమో నమో హరి నమో గరుడ గమన గరుడ గమన గరుడ భజ గరుడ
జలధి బంధన జలధి శయన జలధి బంధన జలధి శయన జలనిధి మధ్య జంతు కళా జలధి బంధన జలధి శయన జలనిధి మధ్య జంతు కళా జలధి జామాత జలధి గంభీర జలధి జామాత జలధి గంభీర ఫలధర నమో హరే నమో గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 ధర దివ్య రూప ధన మహిమాక ధన దివ్య రూప ధన మహిమాక ఘన 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 కాయ వర్ణ ఘన దివ్య రూప ఘన మహిమాక ఘన 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 కాయ వర్ణ అనఘ శ్రీ వెంకటాధిపతి అనుపమ నమో హరే నమో గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో ఓం నమో వెంకటేశాయ. ఓ గరుడధ్వజ నమో నమో అని చెప్పి ఆ స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. గరుత్మంతుని యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో చూడండి. గరుత్మంతుడు మహావిష్ణువు యొక్క వాహనంగా ప్రసిద్ధి చెంది మహాబలిశాలిగా వినయశీలిగా అర్థత్రాణ పరాయణుడైనటువంటి మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. ఆ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ఆపన్నులందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆ గరుత్మంతుని యొక్క వేగాన్ని గరుడుని చూసి కద్రువ అన్నదట, ఓ వినత, నువ్వు దాసివి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడేనని చెప్పి ఆ గరుణ్ణి కూడా దాసీవాడుగా చేసుకుంటుంది. ఆ గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్ళందరినీ కూడా తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉన్నాడు. ఇలా తిప్పుతూ గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్ళాడు. ఆ సూర్యమండలం యొక్క వేడికి ఆ సర్పాలన్నీ కూడా మాడిపోతూ ఉంటే ఆ కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుణ్ణి కూడా దూషిస్తుంది. దానితో దిక్కుతుడైనటువంటి గరుత్మంతుడు తనది తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసినటువంటి కార్యాన్ని అడిగాడట. అప్పుడు ఆ కద్రువ కుమారులు ఆలోచించి అమృతం పొందాలనేటువంటి కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే ఆ గరుత్మంతుడి వినతల యొక్క దాసీత్వం పోతుంది అని చెప్పారట. అంటే వేదాల్లో కూడా గరుత్మంతుని యొక్క ప్రాశస్త్యం అనేటువంటిది గొప్పగా చెప్పబడింది. అధర్వణ వేదములో కూడా గారుడోపనిషత్తు అని చెప్పి ఉన్నది. ఈ వైనతేయుడైనటువంటి గరుడు విషదాహారి అని చెప్పి కూడా చెప్తూ ఆ గరుత్మంతుని యొక్క స్వరూపము ఆయన ధ్యానం చేస్తే ప్రయోజనాలన్నీ కూడా దక్షిణ పాదము స్వస్తికముగా, ఎడమ పాదము కుంచితంగా ఉండి విష్ణువుకు నమస్కరిస్తున్నటువంటి ఆ శ్రీహరికి ఇష్టుడైనటువంటి గరుత్మంతునికి నమస్కరించేదను అని చెప్పి అనంతుడు వామకటకము, వాసుకి యజ్ఞసూత్రము, తక్షకుడు అనేటువంటిది కటిసూత్రము, కర్కోటకుడు హారము, మరి దక్షిణ కర్ణమున పద్ముడు, వామకర్ణమున మహాపద్ముడు, తల మీద శంఖుడు, భుజముల మధ్య గులికుడు ఉంటారట. నాగులచే సేవింపబడుతున్నటువంటి కపిలాక్షుడు నాగాభరణ భూషితుడై బంగారు కాంతి కలవాడు, పొడవైనటువంటి బాహువులు, పెద్ద మూపు, మోకాళ్ల నుండి బంగారు రంగు కలిగినటువంటి
మరి కిరీటం ఉన్నటువంటి వాడు విష్ణుదేవునికి వాహనుడు. ఆ గరుత్మంతుని పేరు తలచినంతనే సర్వ విషాలు కూడా హరించిపోయాయట. మనం రామాయణంలో కూడా చూస్తూ ఉంటాం. యుద్ధకాండలో నాగబంధ విమోచనము అనేటువంటి ఒక ఘట్టం కూడా వస్తుంది. ఆ భాగం పారాయణ చేస్తే ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులు వివసులను చేసి శత్రు సైన్యాన్ని అంతా కూడా భయకంపితులను చేస్తాడు. మరి సుగ్రీవుడు మాత్రం విభూషణుని ఓదార్చి అక్కడ లంకాధిపత్యాన్ని కూడా నిశ్చయమన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చూసి విషణ్ణులై ఆ సుడిగాలి రూపంలో ఆ సముద్రమంతా కూడా కల్లోలమైతే గరుత్మంతుడు మహాప్రభంజనంలాగా వచ్చి అతని యొక్క రాకతో శరరూపంలో ఉన్నటువంటి రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా పారిపోతాయి. ఆ గరుత్మంతుడు తన 2 చేతులతో రామలక్ష్మణుల సర్వ అవయవాల్ని కూడా నిమురుతాడనమాట. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే కూడా ఎక్కువ తేజస్సు, బల, వీర్య పరాక్రమాలు కూడా సమకూరతాయి. వారిని కౌగిలించుకొని గరుత్మంతుడు ఒక మాట అంటాడు, మీరు జాగ్రత్తతో ఉండండి, నేను మీకు స్నేహితుడులాగా అయ్యానో తర్వాత తెలుస్తుంది. ఓ రామా, నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొందడం తథ్యము అని చెప్పాడట. అంటే రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరిపోయాడు. అంత దాసుడైనటువంటి భక్తుడు ఇంకెవరైనా ఉంటారా? మన గరుత్మంతుడు తప్ప. మహాభారతం ఆదిపర్వంలో కూడా సర్పయాగానికి ముందుగా ఆ వినత కద్రువుల యొక్క వృత్తాంతం గరుత్మంతుని కథ కూడా చెప్పబడింది. ఇంతకుముందే మనం భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం. ఎంత గొప్పదైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క సేవ, స్వామివారిని ఎంత ఇష్టప్రాయంగా తరిస్తే తప్ప స్వామి అతన్ని అనుగ్రహిస్తాడో మనకు తెలుసు. అందుకే అన్ని వాహన సేవల్లో కూడా మనం స్వామివారికి ఇష్టమైనటువంటి సేవ ఏది అంటే గరుత్మంతుని సేవ. ఆ గరుడ సేవ రోజు మనం చూస్తున్నాం. 5వ రోజు బ్రహ్మోత్సవాలలో విశేషంగా లక్షలాది మంది తరలి వచ్చి తిరుమలకు స్వామివారి యొక్క ఈ గరుడ సేవను సందర్శిస్తారు. ప్రతి ఇంటికి కూడా లోకములో ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ వైకుంఠ లోకము అనేటువంటిది ఎంత మనకి సందర్శనమవుతుందో మనం చూస్తూ ఉంటాం. శ్రీరంగస్థల వెంకటాద్రికరిగిరియౌదశతోష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. శ్రీరంగము, కంచి, వెంకటాచలము అనేటువంటి 108 దివ్యక్షేత్రాల్లో నెలకొని ఉన్నటువంటి భజన మందిరాలతో సహా అన్ని ప్రదేశాల్లో కూడా శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా వెలుగొందాడండి. ఆ అర్చామూర్తిని పూజించినటువంటి భక్తులందరికీ కూడా సకల వాంఛితాలన్నీ కూడా నెరవేర్చి కరుణా సముద్రుడై అభీష్టదాయకుడై ఉంటాడన్నమాట. విశిష్టాద్వైత సంప్రదాయాలైనటువంటి మధుర భక్తి, శరణాగతి సిద్ధాంతాలను భక్తలోకములో ప్రచారం చేయటానికే సంకీర్తనా వాంగ్మయం సృష్టించినటువంటి అన్నమయ్య ఎన్నో దివ్యక్షేత్రాలలో వెలసినటువంటి అర్చామూర్తులనే కాక మారుమూల వెలసినటువంటి అర్చామూర్తులను కూడా ఆ స్వామివారిని కూడా కీర్తించాడు. అంత గొప్పదైనటువంటి స్వామి యొక్క సేవను కూడా తరిద్దాం. అంతర్యామి భవన్ దేవ సర్వకర్తా త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానాంతి సురాంతప ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విబుధ ప్రజాః. బ్రహ్మాది దేవతలంతా కూడా ముక్తకంఠంగా స్తుతించారు. మహావరాహావతారం ధరించినటువంటి ఓ దేవాదిదేవా, నీవే సర్వోత్కృష్టుడువు అని చెప్పి కూడా కీర్తించారట. అంత గొప్పదైనటువంటి ఆ స్వామిని స్తుతిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతల యొక్క అభ్యర్థన మేరకు వైకుంఠ క్రీడాద్రిని భూమికి తెప్పించాడు. ఆ క్రీడాద్రిలో పుష్కరిణీ తీరంలో స్వయంభూయి వెలిసి మహావరాహమూర్తినంతా కూడా బ్రహ్మాదులు స్తుతిస్తూ ఉన్నారట. జయ లక్ష్మీశ లోకేశ జయ జయ భూమిధరాచ్యుత జయ విష్ణో హిరణ్యాక్ష విధ్వంసన విచక్షణ. గరుడ సేవలో స్వామివారిని తరించి ఈ పౌర్ణమి రోజు ఎంత తిరుమల అంగరంగ వైభవంగా సుందరంగా ఉందో చూడండి.
విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఎన్నగ శూద్రులు ఇదే పాదములా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే సాంద్రలోకములు జఠరంబుననవే సాంద్రలోకములు జఠరంబుననవే రుద్రతేజమది రోమములా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర కోలు ముందు నిన్ను కొలిచితిమయ్యా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము
ఓం నమో వెంకటేశాయ. తిరుమాడ వీధులన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క వాహన సేవతో అలరిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాహన సేవలో స్వామివారు గరుడ వాహనారూఢుడై మనందరికీ కూడా దర్శనమిస్తూ, అదుగో స్వామివారిని చూసినంతనే మనకున్నటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగించేటటువంటి దేవదేవునిగా కూడా చూస్తూ ఉన్నాం. ఆనాడు గరుత్మంతుడు ఏం చేశాడు? అమృతాన్ని తన పెద్దమ్మకు ఇవ్వటం కోసం సరాసరి ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఆ స్వర్గములో అక్కడ అమృత భాండాన్ని కూడా స్వీకరించాడు. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా చెప్పారట దేవేంద్రునికి. వెంటనే ఆ దేవేంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో ఆ గరుత్మంతుడిని వెంబడించాడు. ఆగమనని చెప్పి ఆ గరుత్మంతుణ్ణి హుంకరించాడు. కానీ గరుత్మంతుడు వినకుండా ఆయన వెళ్ళిపోతూ ఉంటే తన వజ్రాయుధాన్ని కూడా ప్రయోగించాడు మహేంద్రుడు. నిప్పులు కక్కుకుంటూ వచ్చినటువంటి వజ్రాయుధం గరుత్మంతునికి వద్దకు వచ్చి ఆ గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు దదీచి మహర్షి వెన్నుపూసవు కదూ అని చెప్పి అన్నాడట. వెంటనే ఆ వజ్రాయుధం తిరిగి వెళ్ళిపోయిందట. ఆ ఇంద్రుడు చూశాడు, వజ్రాయుధ ప్రయోగం చేసినా కూడా గరుత్మంతుడికి ఏమీ కాలేదు. కాబట్టి ఈ గరుత్మంతుని యొక్క బలం ఎంత గొప్పదో అని చెప్పి అప్పుడే అనుకున్నాడట. ఇతనితో మనకు వైరం కంటే కూడా స్నేహం ముఖ్యము అని చెప్పి ఆనాటి నుండి దేవేంద్రుడు కూడా గరుత్మంతునితో వైరాన్ని మానేసి స్నేహంతో మెలగాలి అని చెప్పి అనుకుని, నీకొక ఉపాయాన్ని చెప్తాను, దాస్య విముక్తి నీ తల్లికి కలగటానికి నేను చెప్పేటటువంటి ఉపాయం నీకు పనికి వస్తుంది అని చెప్పి చెప్పాడట. అంటే అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళు, నీ మాతకు అప్పగించు, నీ పెద్దమ్మకు అప్పగించు, నేను తరువాత ఒక ఉపాయంతో ఆ అమృత భాండాన్ని దొంగిలిస్తాను అని చెప్పి చెప్పాడట. ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళాడు, ఆమెకి ఇచ్చాడు, బంధ విముక్తుల్ని చేశాడు. మరి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నీ మాతృభక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి మహావిష్ణుదేవుడు అడిగాడట. ఈ రోజు నుండి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమన్నాడు. అయితే ఇంకేమైనా వరం కోరుకో అన్నాడట. నీకు వాహనమయ్యే వరం ప్రసాదించు అని చెప్పి అన్నాడట. సరే, నువ్వు మీ తల్లిని బంధ విముక్తురాల్ని చేసి నా దగ్గరికి వచ్చేయి. ఈ రోజు నుండి గరుడ వాహనునై లోకాల్లో సంచరిస్తూ భక్తులందరినీ కూడా నేను సంరక్షిస్తాను. మాతృభక్తి వల్ల సాక్షాత్తు విష్ణువుకి కూడా ఇప్పుడు గరుత్మంతుడు వాహనమయ్యాడు. గరుత్మంతుడు విష్ణుదేవునికి నమస్కరించాడు. వెంటనే తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా కద్రువా, ఇదిగో అమృతం, ఇక నాకు నా తల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా బంధ విముక్తి అని చెప్పి ప్రమాణం చేయించాడట. మరి వెంటనే ఆ అమృత కలశం దగ్గరకు తీసుకుని వచ్చి ఆ అమృత కలశము అనేటువంటిది ఇంద్రుడు మాయోపాయం చేత దాన్ని తీసుకుని వెళ్ళాడు. అదిగో చూడండి, స్వామివారికి నీరాజనాలు పడుతూ ఉన్నారు. ఆ హారతితో ఆ హారము అంటే పోగొట్టేది, సమస్తమైనటువంటి పాపాలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసి లోకానికి కూడా క్షేమం కలిగించేటటువంటి ఆ హారతిని కూడా మనం స్వీకరిస్తూ ఉన్నాం. కద్రువ అమృతం కలశం చూస్తూ కలశమున్న చోట దర్భలు తప్ప ఏమీ కనపడలేదు. ఇల్లంతా కలయి చూసినా కనబడపోయేసరికి అందరూ గుల్లును గోలపెట్టారట. దాసీగా ఉన్నటువంటి వినత బలవంతుడైనటువంటి గరుత్మంతుడు బంధ విముక్తి పొంది వెళ్ళిపోయాడు. మరి పాముల్లో కొందరు కూడా ఆ అమృతం ఉన్నటువంటి కలశం దర్భల మీద పెట్టారు కాబట్టి ఆ కలశం నుండి ఏమైనా చుక్కలు ఈ దర్భల మీద పడి ఉండవచ్చు అనుకొని దర్భల్ని నాకారు. ఆ నాకడంతో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక్క నాలుకే ఉన్నటువంటి పాములు ద్విజిహ్వలుగా అంటే రెండు నాలుకగా మారిపోయాయి. ఆనాటి నుండి వాటికి కూడా మాట కూడా పడిపోయింది. మరి మాతృభక్తితోనే గరుత్మంతుడు మహావిష్ణువుకి వాహనంగా అయ్యి ఈరోజు తిరుమాడ వీధుల్లో కూడా సంచరిస్తూ స్వామివారిని మనం మోస్తూ సమస్తమైనటువంటి భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నట్టుగా ఉన్నాడన్నమాట. ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజః శ్రీభూమి సహితస్థౌ పుండరీకనిభేక్షణః శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషితః శ్రీనివాస సురాన్ సర్వాన్ సమాహూయ ఇదం అబ్రవీత్. ఈ వెంకటాచలంపై పుష్కరిణి సమీపములో దివ్య విమానము నుండే ఆవిర్భవించాడు. అదిగో ఆ పుష్కరిణికి కూడా హారతిని ఇప్పుడే గైకొన్నారు. దీని ద్వారా అందరూ కూడా ఆ హారతిని స్వీకరిస్తూ
బ్రహ్మాదుల యొక్క ప్రార్థనలు మన్నించాడు దేవదేవుడు. 4 భుజాలు కలిగిన వాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందముతో తామర పత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులతో సుప్రసన్న తేజో విరాజితుడై ఈ వెంకటాచలంపై పుష్కరిణి సమీపములో దివ్య విమానము నుండి ఆవిర్భవించాడండి. సుమేరు శిఖర క్షేత్రములో ఒక దివ్యధామములో సహస్రదళ పద్మ సింహాసనంపై సుఖాసీనుడయ్యున్నాడు. దేవదుందువులు మోగుతూ ఉన్నాయి. ఇడాపింగళ అనేటువంటి సర్వాభరణ భూషితురాలై ఆ భూదేవి యజ్ఞవరాహదేవికి సన్నిధికి కూడా వేంచేసి ఉన్నది. అందరూ కూడా స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఒక యుగములేనా అంటే కాదు, కృతయుగములో, త్రేతాయుగములో, ద్వాపరయుగములో అన్ని యుగాల్లో కూడా స్వామిని కీర్తించి ఆ నృసింహస్వామి మహోగ్రుడై హిరణ్యకశిపుణ్ణి కూడా చీల్చి చెండాడాడు. అదుగో గరుత్మంతుని వాహనారూఢుడైనటువంటి ఆ స్వామివారిని మనం వీక్షించి తరించుదాం. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. నిండి పండి దీవించే ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము. బ్రహ్మాండ కోటులందావేశము ఈ ఆవేశము నీ ఆవేశము. నిండి పండి దీవించే ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ప్రజకుల్లాసమిచ్చరా ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము. చల్లదనమైన నీ ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము. ప్రజకుల్లాసమిచ్చరా ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నమో